అందరికీ నమస్కారం అండి. సుందర కుకింగ్కు స్వాగతం సుస్వాగతం. ప్రకృతి ఆహారం ఔషధము. మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఒక ఇత్తడి గిన్నెకి రథసప్తమికి పాలు పొంగించడం కోసం పసుపు రాసి బొట్లు పెట్టుకోండి. 9 పువ్వులు దారాలు ఉన్న దారానికి పసుపు రాసి పసుపు కానీ తమలపాకు కానీ మామిడాకు కానీ కట్టి పెట్టుకోండి. అట్లానే ఒక ప్లేటుకు కానీ ఒక పీటకు కానీ పసుపు రాసి బొట్లు పెట్టి చిక్కుడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టుకోండి. వేడి చిక్కుడుకాయలు తీసుకోవాలి రథం చేసుకోవడం కోసమండి. ఇవి చిన్న చిక్కుడుకాయలని నేను పెద్దవి సమానంగా ఉన్నవి తీసుకున్నాను నేనండి. కొబ్బరి పుల్లలు కొత్తవి తీసుకోండి. చెట్టువి లేకపోతే కొత్తగా చీపురు కొనుక్కుంటాము కదా, దానిలోవి తీసుకొని పెట్టుకోండి. ఈ విధంగా సమానమైన పుల్లలు ఒక 5-6 ఇంచుల పైన పుల్లలో కట్ చేసి పెట్టుకోండి. ఈ రేగుపళ్ళు, చెరుకుగడ, అలాగే ఆవు పిడకలు ఇవన్నీ సంసిద్ధం చేసుకోండి. ఆవు పిడకలు కింద కాలుతూ పడిపోతూ ఉంటే అవి తీసుకోవడానికి ఒక పట్కారం కూడా ఏర్పాటు చేసుకోండి. సమానంగా ఒక 8 పుల్లలు చేసి పెట్టుకుని ఈ విధంగా చిక్కుడుకాయలకి అమర్చుకోండి. చిక్కుడుకాయలకి ఈ విధంగా ఈ పుల్లలను గుచ్చేసేయండి. ఈ విధంగానే 2 సెట్లు తయారు చేసి పెట్టుకోండి. ఒకటి పైన పెట్టడం కోసమండి. ఇంకొక 4 పుల్లల్ని తీసుకోండి. ఆ 4 పుల్లలు ఈ విధంగా చిక్కుడుకాయలకి గుచ్చేసేయాలండి. గుచ్చిన తర్వాత ఈ చట్రాన్ని మళ్ళీ పైన ఆ చిక్కుడుకాయలకి ఆ చీపురు పుల్లల్ని పెట్టేసేయండి. ఆ విధంగానే గుచ్చేసిన తర్వాత 3 చిక్కుడుకాయలని తీసుకొని అలాగే ఒక కొబ్బరి పుల్లని గుచ్చండి. కొబ్బరి పుల్లని తెచ్చిన తర్వాత ఇది రథం గోపురంలాగా పెట్టుకోవాలండి. ఈ విధంగా 3 వైపులా పుల్లల్ని గుచ్చేసేసిన తర్వాత ఈ మధ్య పుల్లని వెనక వైపుకు గుచ్చాలండి. ఈ విధంగా తయారు చేసి పెట్టేసుకున్న తర్వాత పసుపు గణపతిని గౌరమ్మని చేసి తమలపాకలో కానీ చిక్కుడాకుల్లో కానీ పెట్టుకోండి. 4 పెద్ద రేగుపళ్ళుని తీసుకోండి. ఆ 4 రేగుపళ్ళుని ఈ రథానికి క్రింద వైపులా పెట్టండి. సూర్యభగవానికి ఒకటే చక్రం ఉంటుందండి. ఇది రథసప్తమి స్పెషల్ అండి. ఈ చిక్కుడు పువ్వుల్ని ఆకుల్ని పెట్టి పూజించాలి. అలాగే ఆ రథం లాగటం కోసము ఒక మెత్తగా ఉన్న చీపురు పుల్లని కొంచెం పెట్టుకుని లాగాలండి. ఆ రథాన్ని కట్టి లాగాలండి. ఆ విధంగానే పువ్వులతోటి అన్నిటిలోని పూజ చేసి క్షీరాన్నాన్ని ఆవు పాలతోనే వండాలండి. ఆవు పిడకలు క్రింద పెట్టి కర్పూర వెలిగించి మంటగా చేసి ఆ మంటతోనే ఆవు పాలని కొద్దిగా బియ్యం వేసి ఆవు నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసి వండాలండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనభవంతు.